ఒక ఫ్యామిలీ ఇంటర్నల్ విషయాలు ఏంటనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్కే బాగా తెలుస్తాయండి. మనం రోజు ఎవరితోనూ ఉండం కదా. సో వాళ్ళ పర్సనల్ విషయాల్లో మాట్లాడడం మాకెవరికి కూడా ఇష్టం లేదు. కాకపోతే మా యాజ్ ఎ సిస్టర్గా ఈరోజు ఆమె పడుతున్న బాధ మాత్రం ఎవరికీ రాకూడదని నేను అనుకుంటున్నాను. మీ ఫాదర్ మీద కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, ఎవరు దువ్వాడ శ్రీనివాస తల్లి లీలావతి మీ ఫాదర్ మీద కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, ఏమంటారు దాన్ని? అలా చేయకూడదండి, చాలా తప్పు. ఎందుకంటే ఫ్యామిలీస్ అన్నాక ఒడిదుడుకులు ప్రతి దగ్గర ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏదైనా మనం మాట్లాడేటప్పుడు కొంచెం మనం ఏంటో తెలుసుకుని మాట్లాడాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు మేమెవరము చెప్పడం కాదు, మొత్తం ప్రజలందరికీ తెలుసు కదండి ఎవరేంటనేది. సో అలాగా మాట్లాడకూడదు. అండ్ ఈ ప్రజెంట్ ఉన్న మా జనరేషన్లో అందరికీ పెద్ద రాఘవరావు గారే. ఆయన అంటే మాకు చాలా గౌరవం. మాటలు వినేక మాత్రం చాలా బాధ అనిపించిందండి. అలా మాట్లాడకూడదు. ఆయన ఏంటో సాక్ష్యాలు ఆధారాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. తెలుసు దొరగారంటే ఎవరో తెలుసు. తాగుబోతని ఇంకా వేరే వేరేగా చెప్పారు. ఆ మాటలు నేను వినదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. జనరల్గా భార్యాభర్తల గొడవలు అంటే చాలా వరకు అసలు కోర్టులు, అదే న్యాయస్థానాలు, చట్టాలు, పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే పెద్దలే పరిష్కరిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులే కీలక పాత్ర వహించేటువంటి పరిస్థితి. సో ఫ్యామిలీ పరంగా ఈ మ్యాటర్ సెటిల్ అవుదంటారా? ఇంతగా వెళ్ళాలా? ఇప్పుడు కేసుల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ విషయం ఇంతవరకు వస్తుంది అనేది ఎవరు ఊహించలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు కలవడానికి వచ్చేటప్పుడు ఒకసారి మాట్లాడి ఉంటే చాలా బాగుండేదని నేను అనుకుంటున్నాను. కానీ మరి పరిస్థితులు బట్టి ఇలా జరిగింది. దీనికి ఎవరి బాధ్యులు ఏమిటి అంటే దానికి సమాధానమే లేదు. 2 ఏళ్ళుగా నడుస్తుంది కదా ఈ వివాదం. మీరు ఎప్పుడైనా ఒక సోదరిగా, ఆమె సోదరిగా మీరు ఏమైనా కలుగు చేసుకోవటం అటువంటిది ఏం చేయలేదు? మేము ఎప్పుడూ కూడాను అందరూ కలిసి ఉండాలనే భావిస్తున్నామండి. ఈ రోజుకి కూడాను పిల్లలు వాళ్ళ ఫాదరు అందరూ కలిసి ఉండాలనే మేము భావిస్తున్నామండి. కలిసి ఉండడమే కరెక్ట్. ఎందుకంటే అంతకుమించి మేమేంటి ఎక్స్పెక్ట్ చేయట్లేదు.